ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్రెడ్ ఉత్తప్పం ఎలా చేయాలో చూద్దాం. దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్రెడ్, బ్రౌన్ కలర్ పార్ట్ అంతా నేను రిమూవ్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. అలాగే మనకు కావాల్సింది బొంబే రవ్వ. 1 కప్ ఆఫ్ బొంబే రవ్వకి ఈక్వల్ గా 1 కప్ ఆఫ్ కర్డ్ మనం తీసుకోవాలి. సో ఇంకా మనకు కావాల్సినవి ఫైన్ గా చాప్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, అల్లం, చిన్నగా చాప్ చేసుకున్న టొమాటో, కొత్తిమీర, క్యారెట్, క్యాప్సికమ్ అండ్ ఫైనల్లీ కర్రీ లీవ్స్. సో మనం ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్లీ మనం ఒక బౌల్ తీసుకుని అందులోకి బొంబే రవ్వ, కర్డ్ యాడ్ చేసేసుకుందాం. అందులోకి మనం టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సో 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ నేను తీసుకుంటున్నాను. దీన్ని ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయాలంటే దీంట్లోకి జీలకర్ర యాడ్ చేసుకోండి, నిజంగా చాలా బాగుంటుంది. సో జీలకర్ర యాడ్ చేసిన తర్వాత ఇందాక ఏవైతే ఇంగ్రీడియంట్స్ చెప్పానో అవన్నీ 1 by 1 అందులోకి యాడ్ చేసేసేయండి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, జింజర్ అండ్ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో వెజిటేబుల్స్, ఇంకా అడిషనల్గా ఏమైనా వెజిటేబుల్స్ మీకు ఇష్టం ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఎలా అయితే మనం ఊతప్పంలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకుని చేసుకుంటామో సేమ్ ఇందులో కూడా అంతే. సో ఆల్మోస్ట్ అన్ని యాడ్ చేసేసాను కదా, యాడ్ చేసుకుని మిక్చర్ని బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా సాల్ట్ ఉండిపోకుండా అండ్ రవ్వ కూడా కర్డ్తో మిక్స్ అవ్వకుండా అలా ఉండిపోకుండా బాగా కలుపుకోవాలి. సో ఈ మిక్చర్ని బాగా కలుపుకొని ఒక 10 minutes పక్కన పెట్టుకుంటే బాగా నానుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అంటే బొంబే రవ్వ కర్డ్తో పాటు నాని కొంచెం మెత్తపడుతుంది. సో అప్పుడు చేసుకోవడానికి చాలా కరెక్ట్గా ఉంటుంది. సో నేను బాగా కలుపుతున్నాను. కర్డ్ కూడా కొంచెం లైట్గా పుల్లగా ఉన్న కర్డ్ తీసుకున్నట్టయితే టేస్ట్ బాగుంటుంది. సో అది కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక 10 minutes తర్వాత నేను ప్యాన్ పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసుకున్నాను. సో దీనికి కూడా నేను ఆయిల్ తక్కువే తీసుకుంటున్నాను. జస్ట్ 2 tablespoons ఆఫ్ ఆయిల్ ఇస్ ఇనఫ్. ఆయిల్ తీసుకుని ప్యాన్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏవైతే మన బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయో దానిపైన మనం చేసుకున్న డో అంతా ఏదైతే ఉందో ఒక లేయర్ లాగా వేసుకోవాలి బ్రెడ్కి. సో నేను 1 side అంతా ఇలా ఒక లేయర్ లాగా వేసేస్తున్నాను. సో నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా ఒక లేయర్ లా వేసుకోవాలి. చూసారు కదా? సో ఇలా వేసుకున్న తర్వాత మన ప్యాన్ మీద ఫ్లిప్ చేసి ఏదైతే మనం లేయర్ వేసుకున్నామో అది ప్యాన్ మీద ఫస్ట్ పడేటట్టుగా మనం ఫ్లిప్ చేసి ప్యాన్ మీద వేసేసుకోవచ్చు. మీకు కనుక ఇష్టం ఉన్నట్టయితే ఏదైతే సెకండ్ సైడ్ బ్రెడ్కి ఇంకో సైడ్ ఏదైతే ఉందో ఆ సైడ్ కూడా ప్యాన్ మీద వేసుకున్న తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో మెటీరియల్ దాన్ని ఇంకో లేయర్ లాగా ఇంకొక సైడ్ కూడా వేసుకోవచ్చు. అలా కూడా చాలా టేస్ట్గానే ఉంటుంది. నేనైతే ఒక సైడ్ యాడ్ చేశాను. సో ఎవరికైతే కొంచెం డో ఎక్కువ ప్రిపేర్ చేసుకున్నామంటే బ్రెడ్కి ఇంకో సైడ్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ చేసుకున్న తర్వాత 2 సైడ్లు కూడా ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. చూసారు కదా, బాగా ఫ్రై అయింది కదా, గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిపోయింది. సో అక్కడ కూడా బాగా వేయింది. చూసారు కదా, మనం వెజిటబుల్స్ కొంచెం కలర్ఫుల్గా కనబడుతున్నాయి. సో గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ వల్ల అది బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఇంతే అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోయింది కదా. చాలా ఈజీగా 10 minutesలో ప్రిపేర్ అయిపోయే రెసిపీ ఇది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు కనుక నచ్చినట్టయితే నాకు కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. సో నేను మిగతావి కూడా ప్రిపేర్ చేసుకున్నాను, అవి కూడా నేను ప్లేట్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇందులోకి కరెక్ట్ కాంబినేషన్ అంటే ఏదైనా గ్రీన్ చట్నీస్ చాలా బాగుంటాయి. అండ్ యాజ్ వెల్ మన ఇన్ జనరల్ ఇడ్లీలోకి చేసుకునే చట్నీస్ కూడా ఇందులోకి బాగుంటుంది. నేనైతే గ్రీన్ చట్నీ ఇందులోకి యాడ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
బాయ్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.